Welcome back to Genius Study Circle. In this class, I am going to explain the concept of dishonest vendor part 3. So part 1 and part 2 లో మోసపూరిత వ్యాపారి పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. బట్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద పార్ట్ 3. పార్ట్ 3 అంటే కొంచెం డిఫరెంట్గా మనం పార్ట్ 1 పార్ట్ 2లో చేసిన ప్రాబ్లమ్స్కి కాకుండా ఇంకా వేరే విధంగా ఎగ్జామ్స్లో ఈ మన ఎస్ఐ ఎగ్జామ్లో మెయిన్గా కొంచెం డెప్త్గా అడుగుతుంటాడు కదా, హై లెవెల్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద పార్ట్ 3. సో పార్ట్ 3 అయినా పార్ట్ 2 అయినా పార్ట్ 1 అయినా వీఆర్ యూజింగ్ ద సింగిల్ మెథడ్ దట్ ఈజ్ కాల్డ్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ వెయిట్ ఉంది. ప్రైస్కి వెయిట్కి ఉన్న రిలేషన్ని మనం రేషియోస్లో రాసుకుని సాల్వ్ చేస్తాం. సో టోటల్గా మనం ప్రైజెస్లోకి కన్వర్ట్ చేసుకుని ప్రైజెస్ రేషియోలో కన్వర్ట్ చేసుకుని సక్సెసివ్ రేషియో రాసుకుని సాల్వ్ చేస్తాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రైస్ అండ్ వెయిట్కి ఉండే రిలేషన్ మర్చిపోవద్దు. ద ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వెయిట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రైస్ ఓన్లీ. సో మనకి ఫస్ట్ మోడల్ ఏంటి, ఎంత తక్కువ వెయిట్ చూసారో చెప్పేసి లాభశాతాన్ని లేదా లాభశాతాన్ని కనుక్కోమన్నారు. అలా కాకుండా ఇంకొక మోడల్ ఏంటంటే లాభశాతం ఇచ్చేసి 1 కేజీకి ఎంత శాతము వెయిట్ని తక్కువగా తూయాలని అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇంకా మనకి పార్ట్ 2లోకి వచ్చేసి ఫస్ట్ లాభం చెప్తాడు, యాక్చువల్గా అతనికి వచ్చే లాభము లేదా నష్టం చెప్తాడు. 1 కేజీకి తుయ్యవలసిన తక్కువ తూకం ఎంతో కనుక్కోమంటాడు, టోటల్ ప్రాఫిట్ ఇస్తాడు, టోటల్ ప్రాఫిట్. లేదా ఒక్కొక్కసారి లాభశాతం ఇస్తాడు, యాక్చువల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తాడు, 1 కేజీకి తక్కువ తూచిన తూకాన్ని ఇస్తాడు, ఓవరాల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటాడు. సో ఇవి మనకి పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్. మరి పార్ట్ 3లోకి వెళ్తే సో పార్ట్ 3లో కొంచెం స్టాండర్డ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎస్ఐ స్టాండర్డ్లో ఈ ఎస్ఐ అనే కాదు, ఈవెన్ కానిస్టేబుల్ పేపర్ తీసుకున్నా కూడా ఎస్ఐ పేపర్కి ఈక్వల్గా ఉంటుంది నవేడేస్. కాబట్టి మనం ఎప్పుడు కూడా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. సో ఈరోజు క్లాస్లో పార్ట్ 3లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు పార్ట్ 3లో సీ ద ప్రాబ్లం నెంబర్ 1. ఏ షాప్కీపర్ ప్రామిస్ టు సేల్ హిస్ గూడ్స్ ఎట్ 44% లాస్ బట్ హీ యూజెస్ 30% లెస్ వెయిట్, ఫైండ్ ది యాక్చువల్ లాస్ పర్సంటేజ్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే వాడికి యాక్చువల్గా వచ్చే లాస్ ఎంత, 44% లాస్. అంటే ఎప్పుడు వాడికి ఎంత లాస్ వస్తుందంటే 44% లాస్ వస్తుందని చెప్తున్నాడు. కానీ ఈరోజు ఎంత వెయిట్ తక్కువగా తూచాడంట, 30% వెయిట్ని తక్కువగా తూచినా కూడా అతనికి యాక్చువల్గా వచ్చే లాస్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఒక దుకాణదారుడు తన కొన్న వస్తువులను 44% నష్టానికి అమ్ముతానని వాగ్దానం చేస్తూ 30% తక్కువ బరువును ఉపయోగిస్తాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన వస్తువులను 44% నష్టానికి అమ్ముతానని చెప్తున్నాడు. ఎవరు కూడా నష్టానికి అమ్మరు కదా, నష్టానికి అమ్ముతున్నానని చెప్తున్నాడంటే డెఫినెట్గా వాడు డిస్హోనెస్ట్ వెండర్ అయి ఉంటాడు. మరి అమ్ముతున్నాడు, అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు, 30% తక్కువగా తూస్తున్నాడు, తూకాన్ని 30% తక్కువ. సో ఫస్ట్ నాకు 44% లాస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. 44% వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 44% అంటే 44 by how much, 100. సో 4 is how many times, 11 times. 4 is how many times, 25 times. That is equal to 11 by how much, 25. లాస్ కాబట్టి మైనస్. మరి ఇక్కడ ప్రైజింగ్ రేషియో ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 25 పార్ట్స్కి 11 పార్ట్స్ లాస్ అంటే హౌ మచ్, 25:14. సో లాస్ అయినా ప్రాఫిట్ అయినా ప్రైజింగ్ రేషియోనే రాసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రైజింగ్ రేషియో. అండ్ నెక్స్ట్ వన్, ఎంత శాతం తక్కువ బరువును ఉపయోగిస్తున్నాడు. వెయిట్లో 1000 గ్రామ్స్కి 30% లెస్. 1000 పైన 30% లెస్ అంటే ఎంతంటే 1000 పైన 30% లెస్ అంటే 700 grams. That is equal to 700 grams. That is equal to 10:7. What is the pricing ratio here? That is equal to 7:10. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రైజింగ్ రేషియో వచ్చేసి what is the first pricing ratio? 25:14. అండ్ సెకండ్ ప్రైజింగ్ రేషియో వచ్చేసి సక్సెసివ్ రాసుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 7:10. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా 7 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 2s are here, 5 times, here 5 is 2 times. That is equal to how much, 5:4. 5:4. మరి ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఏం చెప్పాలి, here ప్రాఫిట్ ఆర్ లాస్, here లాస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by total parts 5 into 100. That is equal to how much,
సో 20%. -20 అంటే అర్థం ఏంటి? 20% ఏంటిది? లాస్. అంటే మొత్తం మీద అతనికి వచ్చే నష్ట శాతం ఎంత అంటే ఏం చెప్పాలి? 20% నష్టం వస్తుంది. ఎప్పుడది? 44% నష్టానికి అమ్ముతానని చెబుతూ 30% బరువుని తక్కువగా చూస్తే మొత్తం మీద ఆ యొక్క దగాకోరు లేదా మోసం చేసే దుకాణదారుడికి వచ్చే నష్టం ఎంత అంటే ఏం చెప్పాలి అంటే 20% అని చెప్తాం. 20% లాస్. వేర్ ఇట్ ఈస్? ఆప్షన్ నెంబర్ 1. And the next problem, a shopkeeper promises to sell his goods X percentage profit, but he uses 20% less weight, thus gains 37.5%. Find X value. 37.5% find the X value. సరే, ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐ విల్ గో ఫర్ ద ప్రైజింగ్ అండ్ ప్రాఫిట్స్ వెయిట్స్ రేషియో ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక దుకాణదారుడు తను కొన్న వస్తువులను X% లాభానికి అమ్ముతానని చెప్తూ తూకములో మోసం చేసి 20% తక్కువ బరువును ఉపయోగిస్తూ 37.5% లాభంగా పొందితే X యొక్క విలువ ఎంత? అంటే యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి ప్రాబ్లంలో. జనరల్గా దుకాణదారుడు 1 kg అంటే ఎంత ట్రీట్ చేస్తాడు? 1 kg ఈజ్ నథింగ్ బట్ 1000 grams. మరి 1000 grams-ని వీడు 1000 రూపీస్కి పర్చేజ్ చేసాడు అనుకుందాం. 1000 grams-ని 1000 రూపీస్కి పర్చేజ్ చేసాడు అనుకుంటే 1000 grams కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్. మరి ఎంత లెస్ వెయిట్ చూస్తున్నాడు? 20% లెస్ వెయిట్. మరి 1000 grams పైన 20% లెస్ వెయిట్ అంటే ఎంత? సో 200 grams లెస్. 20% లెస్ వెయిట్ అంటే 100కి 20 అయినప్పుడు 1000కి 200 లెస్. అంటే ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 800 grams. కాస్ట్ ప్రైస్ ఈజ్ 800 grams. మరి ఓవరాల్గా లాభం ఎంత వచ్చిందన్నాడు? ఓవరాల్ ప్రాఫిట్ ఈజ్ 37.5%. 37.5%ని మనం భిన్నాలు ఏమని రాస్తాం? 3/8గా రాసుకోవచ్చు. 3/8 ప్రాఫిట్ కాబట్టి ఈ 8 parts ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ 3 parts ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. మరి ఇప్పుడు ఓవరాల్గా 8 partsకి 3 parts ప్రాఫిట్ అంటే ఎంత? 11 parts. మరి ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఆల్రెడీ మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ తెలుసు. వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ వాల్యూ? 8 parts 800 అయినప్పుడు, 8 parts అనేది 800 అయినప్పుడు, సో ఓవరాల్గా అమ్మిందంటే అమ్మకం వెళ్ళంటే 8 + 3 11 parts ఎంతకు సమానము? దట్ ఈజ్ ఈక్వల్ టు 1100 grams. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే దీనిపైనే కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1100 grams. 1100 grams. దిస్ ఈజ్ ద 1100 grams. ఓవరాల్గా 1100 grams అంటే ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ప్రాఫిట్? 100 grams ప్రాఫిట్. మనం ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రాఫిట్ బై వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ వాల్యూ? 100 ఇంటూ హౌ మచ్? 100. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 10% ప్రాఫిట్. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 10% ఓన్లీ. బట్ ఈ ప్రాబ్లంలో ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చింది? ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే 37/1/2. మరి వాడు చెప్పేది ఎంత? X% లాభానికి అమ్ముతానని. ఎంత లాభానికి అమ్ముతానని చెప్తున్నాడు వాడు? దుకాణదారుడు 10%. 10% లాభానికి అమ్ముతాను వస్తువులని చెబుతూ తూకంలో 20% తక్కువగా చూస్తున్నాడు కాబట్టి మొత్తం మీద లాభం ఎంత వాడికి? 37/1/2% ప్రాఫిట్. సో ఈ మెథడ్ ఇలాగ నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ మనం యూజ్ చేసే మెథడ్ ఇది కాదు. నార్మల్గా మనం యూజ్ చేస్తున్నాం ప్రైజ్కి వెయిట్కి ఉన్న రిలేషన్ ఏంటో ఆ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ద సెకండ్ మెథడ్ ఈజ్ ప్రైస్ అండ్ వెయిట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ వెయిట్? ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ అండ్ వెయిట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ రేషియో తెలియదు నాకు. ప్రైజెస్ రేషియో తెలియదు కాబట్టి ప్రైజెస్ రేషియో నేను ఏమనుకుంటున్నానంటే X:Y తీసుకుంటున్నాను. ఏమని తీసుకుంటున్నాను? X:Y. ఓకే, తర్వాత వెయిట్స్ రేషియో చెప్పండి. వెయిట్స్ రేషియో వచ్చేసి 20% లెస్. 20%ఏనా? ఎస్. 20% లెస్ అంటే ఎంత? 1000 grams-కి 20% తక్కువగా బరువును తూస్తున్నాడంటే ఎంత తూచినట్టు? 800 grams. సో కొట్టేస్తే ఎంత? 5:4. వాట్ ఈస్ ద రేషియో? సో 5:4. దిస్ ఈజ్ ద వెయిట్స్ రేషియో. దిస్ ఈజ్ కాల్డ్ వెయిట్స్ రేషియో. వాట్ ఈస్ ద ప్రైజింగ్ రేషియో? దట్ ఈజ్ కాల్డ్ 4:5. ప్రైజింగ్ రేషియో ఈజ్ 4:5. ఓకే, ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి
37.5% అని చెప్తున్నాడు. 37.5%. 37.5% మనం ఇంకెలా రాసుకోవచ్చు? 37.5% ఈజ్ ఈక్వల్ టు యూ రైట్ ద 3/8. 3/8 ప్రాఫిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజింగ్ రేషియో ఏమవుతుంది ఇప్పుడు? 8:11. 8:11. మరి ఇది ప్రైజింగ్ రేషియోనే, ఇది ఓవరాల్ ప్రాఫిట్స్ రేషియో, ఇది నార్మల్ ప్రాఫిట్స్ రేషియో, ఇది ఓవరాల్ ప్రాఫిట్స్ రేషియో, ఇది వెయిట్స్లో ప్రాఫిట్స్ రేషియో. మనకి 3 ప్రాఫిట్స్ ప్రైజింగ్ రేషియో ఉన్నాయి కాబట్టి యూ కెన్ రైట్ ఇన్ ద సక్సెసివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్స్ రేషియో ఐ రైట్ ద x/y. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వెయిట్స్లో ప్రాఫిట్స్ రేషియోని రాస్తాను. వెయిట్స్లో ప్రాఫిట్స్ రేషియో ఈజ్ 4:5. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్స్ రేషియో, ఓవరాల్గా ప్రాఫిట్స్ రేషియో అంటే ప్రైజింగ్ రేషియో ఎంత ఉంది ఓవరాల్ ప్రాఫిట్స్లో? 8:11. 8:11. సో మనకి ఇప్పుడు డైరెక్ట్గా ప్రైజింగ్ రేషియో కావాలి అంటే, ప్రాఫిట్స్ రేషియో కావాలి అంటే, సో డైరెక్ట్గా ఈ x/y కావాలంటే x/y ఈజ్ ఈక్వల్ టు దెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 5 8s are 40, then 4 11s are 44. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? +4. +4 అంటే ఏం చేస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు 4/40 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్డ్, 4 క్యాన్సిల్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 10% ప్రాఫిట్. వేర్ ఇట్ ఈస్? ఇన్ ద ఆప్షన్ నెంబర్ 1. ఇన్ ది ఆప్షన్ నెంబర్ 1. ఒకవేళ మీకు వెయిట్స్ రేషియో కావాలనుకోండి, మనం క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా సాల్వ్ చేసాం కదా, ఫస్ట్ ఇది తీసుకుని ఇలా తీసుకుంటే ఫస్ట్ ప్రైజెస్ రేషియో వస్తుంది. ఒకవేళ వెయిట్స్లో కావాలనుకోండి, ఫస్ట్ 4 11s are 44, 5 8s are 40 అని రాసుకోండి. అంటే ఫస్ట్ ఈ కార్నర్ని మల్టిప్లై చేసి నెక్స్ట్ ఈ కార్నర్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ప్రాఫిట్స్ రేషియో. వెయిట్స్ రేషియో కావాలంటే సో దానికి రివర్స్, ఫస్ట్ 4 11s, నెక్స్ట్ 8 5s, దానికి మనకి ఏమొస్తుందంటే వెయిట్స్ రేషియో వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మనం ఇప్పటివరకు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని మీద సాల్వ్ చేసాం. రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ వెయిట్ పైన. ప్రైస్కి వెయిట్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ. ప్రాబ్లం నెంబర్ 3. ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సేల్ హిస్ గూడ్స్ ఎట్ X% లాస్ బట్ హీ యూజెస్ 16.2/3% లెస్ వెయిట్, దెన్ హీ గెయిన్ 16.2/3%. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ X. ఒక మోసపూరిత వ్యాపారి తన అమ్మే వస్తువులపై X% నష్టం మాత్రమే తీసుకుంటానని వాగ్దానం చేసి తూకంలో మోసం చేసి 16.2/3% తక్కువ బరువును ఉపయోగిస్తూ 16.2/3% లాభము పొందితే X యొక్క విలువని కనుగొనండి. అంటే ఒక మోసపూరిత దుకాణదారుడు ఏం చెప్తున్నాడంటే, నేను X% నష్టానికి వస్తువులను అమ్ముతానని చెప్తున్నాడు. చెప్పి తూకంలో ఏం చేస్తున్నాడు? 16.2/3% నష్టం, తక్కువ తూకాన్ని చూస్తున్నాడు, అంటే బరువు తక్కువగా చూస్తున్నాడు. దీని వలన అతనికి ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత? 16.2/3%. మరి ఇక్కడ మనకి యాక్చువల్గా లాస్ వచ్చిందని చెప్తున్నాడు, యాక్చువల్గా లాస్ రాలేదు, ప్రాఫిట్ వచ్చింది. లాస్కి అమ్ముతున్నాను అని చెప్తున్నాడు. 16.2/3% తక్కువ బరువును చూస్తున్నాడు. ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 16.2/3%. ఇక్కడ 3 ఉన్నాయి మనకి. 3 ప్రైజింగ్ రేషియోస్ని క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకుంటానంటే లాస్లో ప్రైజెస్ రేషియో తీసుకుంటాను. లాస్లో ప్రైజెస్ రేషియో ఎంతంటే X/Yగా తీసుకుంటాను నేను. దిస్ లాస్లో ప్రైజెస్ రేషియో. మరి ఎంత బరువు తక్కువగా చూస్తున్నాడు? బరువు వచ్చేసి 16.2/3%. 16.2/3% బరువును తక్కువగా చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటిది? 1/6. తక్కువ అంటే మైనస్. వెయిట్ రేషియో చెప్పండి. ఇప్పుడు వెయిట్ యొక్క రేషియో, బరువుల మధ్య నిష్పత్తి 6 నిష్పత్తి ఎంత? 5. అప్పుడు ప్రైజింగ్ రేషియో ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 5:6. ఇదేంటిది? ప్రైజింగ్ రేషియో. ఎప్పుడు అది? వెయిట్స్ రేషియోకి విలోమం తీసుకున్నప్పుడు. మరి ఓవరాల్గా అతనికి ఎంత లాభం వచ్చింది? 16.2/3% లాభం వచ్చింది. 16.2/3% ఓవరాల్ ప్రాఫిట్. 16.2/3% ఓవరాల్ ప్రాఫిట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. మరి ఇప్పుడు ప్రైజింగ్ రేషియో ఎప్పుడు? 6:7 అవుతుంది. ఇది ప్రైజింగ్ రేషియో ఎప్పుడు? నష్టానికి అమ్మినప్పుడు. ఇది ప్రైజింగ్ రేషియో ఎప్పుడు? ఇది బరువుల పైన. ఇది ప్రైజింగ్ రేషియో ఎప్పుడు? ఇది ఓవరాల్గా ప్రాఫిట్ పైన. 3 ప్రైజింగ్ రేషియోస్ని సక్సెసివ్గా రాసుకోండి. ఇప్పుడు సక్సెసివ్గా రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టం వచ్చినప్పుడు ప్రైజింగ్ రేషియో దట్ ఈజ్ ఈక్వల్ టు X/Y. బరువును తక్కువగా చూసినప్పుడు ప్రైజింగ్ రేషియో రాయండి. బరువును తక్కువగా చూసినప్పుడు ప్రైజింగ్ రేషియో ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 5:6.
మరి మొత్తం మీద ప్రాఫిట్ ఓవరాల్గా అతనికి ప్రాఫిటే వచ్చింది కాబట్టి అప్పుడు ప్రైజింగ్ రేషియో ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6:7. మరి ఇప్పుడు మనకి ఏం కావాలి, x:y కావాలి. x:y కావాలి అంటే x:y ఈజ్ ఈక్వల్ టు దెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 6 6 ఆర్ 36 అండ్ 5 7 ఆర్ 35, 5 7 ఆర్ 35. ఇప్పుడు ఓవరాల్గా ప్రాఫిటా లాసా క్లియర్గా చూడండి. ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి లాస్ ఎంత, -1. ఇప్పుడు ఏమవుతుంది లాస్, -1/36 into 100, 36 into 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 హౌ మెనీ టైమ్స్, 4 9s ఆర్ 4 ఈజ్ 25 టైమ్స్. 9 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 times. 9 2s are 18, రిమైండర్ విల్ బి 7. దట్ ఈజ్ ఈక్వల్ టు 27/9%. ఇక్కడ మైనస్ ఉందంటే అర్థం ఏంటంటే లాస్. అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఎంతకు సమానము, 27/9%కి సమానం. మరి 27/9% అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందంటే ఇన్ ద ఆప్షన్ నెంబర్ 1. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఒక మోసకారి వ్యాపారి తన వస్తువులని X% నష్టానికి అమ్ముతానని చెప్తున్నాడు. చెప్తూ ఏం చేస్తున్నాడు, తూకంలో 16.2/3% బరువుని తక్కువగా తూస్తే మొత్తం మీద అతనికి లాభం ఎంత, 16.2/3%. మరి ఇక్కడ 3 వాల్యూస్ని మనం ప్రైజెస్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ప్రైజెస్ రేషియోకి ఏం తీసుకుంటున్నాం, సక్సెసివ్గా తీసుకుంటే సో లాస్ వచ్చినప్పుడు ప్రైజింగ్ రేషియో 36:35 అయినప్పుడు సో 36కి 35 వచ్చినాయి అంటే లాస్ 1 part లాస్ ఎంతంటే 27/9%. దీన్ని మనం x ఈజ్ ఈక్వల్ ఎంతగా తీసుకుంటున్నాం, 27/9% లాస్. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లంకి ఇది సిమిలర్ మోడల్ చూడండి. ఏ షాప్ కీపర్ ప్రామిస్ టు సేల్ హిస్ గూడ్స్ ఎట్ X% లాస్ బట్ హీ యూజెస్ 20% లెస్ వెయిట్, దస్ గెయిన్స్ 20% ప్రాఫిట్. గెయిన్స్ అంటే ప్రాఫిట్, 20% ప్రాఫిట్. ఫైండ్ ది ఎక్స్. అంటే ఇక్కడ ఒక మోసకారి వ్యాపారి వస్తువులపై X% నష్టాన్ని పొందుతానని చెబుతూ తూకములో దగా చేసి 20% తక్కువ బరువును ఉపయోగిస్తూ మొత్తం మీద 20% లాభమును పొందితే ఎక్స్ యొక్క విలువ అంటే అతని నష్ట శాతం ఎంతో కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను, నష్ట శాతాన్ని ఏమని రాస్తానంటే నష్ట శాతంలో ప్రైజింగ్ రేషియో నేను x:y తీసుకుంటాను, x:y తీసుకుంటాను. తర్వాత వెయిట్స్లో 20% లెస్. నేను ఇక్కడ వెయిట్స్ రేషియో రాస్తాను. వెయిట్ వచ్చేసి 20% లెస్ అంటే 1000 grams మీద 20% లెస్ అంటే ఎంత, 800 grams. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5:4. మరి దీని నుంచి ప్రైజింగ్ రేషియో ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4:5. వెయిట్స్ రేషియో 5:4. ఎందుకు 5:4 అంటే 20% బరువుని తక్కువగా తూస్తున్నాడు. 100కి 20 తక్కువ అంటే 1000కి ఎంత, 200. అంటే 1000కి 800కి రేషియో తీసుకుంటే 5:4. మరి వెయిట్కి ఎప్పుడు ప్రైస్ రేషియో ఎలా ఉంటుంది, విలోమానుపాతం కాబట్టి 4:5. మరి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది వాడికి, 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి, 1/5. సో ఇక్కడ ప్రైజెస్ రేషియో ఓవరాల్ ప్రాఫిట్ పైన ప్రైజెస్ రేషియో ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 5:6. ఇది ఎప్పుడు నష్టం వచ్చినప్పుడు ప్రైజెస్ రేషియో, బరువు తక్కువగా చూసినప్పుడు ప్రైజెస్ రేషియో, ఓవరాల్ ప్రాఫిట్ పైన ప్రైజెస్ రేషియో. ఇప్పుడు కంటిన్యూగా రాయండి. ప్రైజెస్ రేషియో వచ్చేసి నష్టం వచ్చినప్పుడు x:y అండ్ ప్రైజెస్ రేషియో తక్కువ బరువును చూసినప్పుడు ప్రైజెస్ రేషియో వచ్చేసి 4:5. ఓవరాల్గా ప్రాఫిట్ పైన ప్రైజెస్ రేషియో ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5:6. ఇప్పుడు మనకి x:y కావాలి అంటే ఇయర్ x:y ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 25:2 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 24. సో ఇక్కడ ప్రాఫిట్ లాస్ అంటే లాస్ -1 ఎంత 25 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో మైనస్ ఉంది అంటే అర్థం ఏంటి, 4% లాస్. అంటే ఎక్స్ వాల్యూ ఎంతకు సమానం ఇక్కడ, 4%. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సంటేజ్, 4%. అంటే వాడు ఎంత నష్టానికి అమ్ముతానని చెప్పుకుంటున్నాడు, 4% నష్టానికి అమ్ముతున్నాను వస్తువులను చెప్పి తూకములో 200 గ్రాములు తక్కువగా చూస్తే మొత్తం మీద వాడికి లాభశాతం ఎంత వస్తుందంటే 20%. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ, 4%. నెక్స్ట్ వన్, ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్
25% in the weight at the time of buying. This is not buying. Okay. Buying goods and cheat 12.5% at the time of selling goods and promise to sell his goods as its cost price, but he uses 30% less weight. Find the profit or loss percentage. Find the profit or loss percent. This is an important problem. ఒక మోసపూరిత దుకాణదారుడు తను కొన్న ధరకే వస్తువులను అమ్ముతానని వినియోగదారుడిని నమ్మిస్తూ తూకములో 30% తక్కువ బరువును వాడుతూ అతను కొనడంలోనూ అమ్మడంలోనూ బరువులో 25% మరియు 12.5% మోసం చేస్తే మొత్తం మీద అతని యొక్క లాభ శాతాన్ని లేదా నష్ట శాతాన్ని కనుక్కోండి. లాభ శాతాన్ని లేదా నష్ట శాతాన్ని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎంత తక్కువ చూస్తున్నాడు చెప్పండి. కొన్న ధరకే అమ్ముతానని చెప్తున్నాడు, బట్ వెయిట్లో 30% తక్కువగా చూస్తున్నాడు. ఇప్పుడు నాకు వెయిట్లో 30% లెస్. 30% అంటే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10. 30% లెస్ చూస్తున్నాడంటే వెయిట్ రేషియో ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ రేషియో 10:7. మరి అప్పుడు ప్రైజెస్ రేషియో ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 7 హౌ మచ్? 10 వెయిట్లో. బట్ కొనడంలోను అమ్మడంలోను కూడా వీడు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. కొనేటప్పుడు ఏం చేస్తున్నాడు? 25% అదనంగా కొంటున్నాడు బరువులో. అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? 12.5% ఏం చేస్తున్నాడు? తక్కువగా బరువును చూస్తున్నాడు. అమ్మేటప్పుడు 12.5% అంటే 1/8 అన్నట్టు. 12.5% వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 1/8. సరే, ఇక్కడ క్లియర్గా చూడండి. కొనేటప్పుడు వెయిట్ చూద్దాం. కొనేటప్పుడు వెయిట్లో 25% అదనంగా కొంటున్నాడు. 25% అంటే అర్థం ఏంటి? కాస్ట్ ప్రైస్లో 25% కొనేటప్పుడు 1/4 అదనంగా కొంటున్నాడంటే వెయిట్ రేషియో ఏమవుతుంది? 5:4. అప్పుడు ప్రైజెస్ రేషియో ఏమవుతుంది? 4:5. దట్ ఈజ్ ఈక్వల్ టు 4:5. మరి అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? 12.5% చీట్ చేస్తున్నాడు. అమ్మేటప్పుడు అంటే తక్కువగా ఇస్తున్నాడు. మరి 12.5% అంటే అర్థం ఏంటి? 12.5% అంటే అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రైస్లో 12.5% చీట్ చేస్తున్నాడు. 12.5% అంటే 1/8 తక్కువగా అమ్ముతున్నాడు. అంటే వెయిట్ వచ్చేసి 8 పార్ట్స్ 7 పార్ట్స్గా తీసుకుంటే ప్రైజింగ్ రేషియో ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 7:8 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 7:8. ఇప్పుడు ఇదేంటిది? తక్కువ వెయిట్ చూసినప్పుడు ప్రైజింగ్ రేషియో, ఇది కొనేటప్పుడు ప్రైజింగ్ రేషియో, ఇది అమ్మేటప్పుడు ప్రైజింగ్ రేషియో. మనకి 3 ప్రైజెస్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి వాటిని సక్సెసివ్గా రాయండి, లైన్గా సక్సెసివ్గా రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజింగ్ రేషియో తక్కువ తూకం చూసినప్పుడు ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ ప్రైజింగ్ రేషియో దట్ ఈజ్ ఈక్వల్ 7:10. ఓకే, ప్రైజింగ్ రేషియో అనేది కొనేటప్పుడు ఎలా కొంటున్నాడో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4:5. మరి ప్రైజింగ్ రేషియో అనేది అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది? ప్రైజింగ్ రేషియో దట్ ఈజ్ ఈక్వల్ టు 7:8. ఓవరాల్గా అతనికి ప్రాఫిటా లాస్ అంటే ఓవరాల్గా ప్రాఫిటా లాస్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఎస్, 2 2s 2 how many times? That is equal to 2 5 times. Okay, is there any cancellation? 7:10, 4:5 and 7:8. 2 ones, 2 how many times? 2 4 times. 7 2s are 49 and 5 5s are 25. 25 4s 100. మరి ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ అంటే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత? 51 పార్ట్స్. ఓవరాల్గా ప్రాఫిట్ 51 పార్ట్స్. మరి 51 పార్ట్స్ అంటే 51 బై, సో కాస్ట్ ప్రైస్ 49 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేయండి. 5100ని 49తో డివైడ్ చేయండి. 5100 ఈజ్ డివైడ్ ఇంటూ 49. 49 ones are 49. The remainder will be 200. 4 times పోతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 196. వాట్ ఈస్ ద రిమైండర్ వాల్యూ? 4. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? దట్ ఈజ్ ఈక్వల్ టు 104 4 బై దట్ ఈజ్ ఈక్వల్ టు 49% ప్రాఫిట్. మొత్తం మీద అతనికి లాభశాతం ఏంటంటే 104 4/49 లాభశాతం. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 104 4/49% లాభం ఎక్కడుంది? ఇన్ ద ఆప్షన్ నెంబర్ 1. సింపుల్గా చూడండి, ప్రాబ్లంలో ఏమంటున్నాడంటే ఒక మోసపూరిత వ్యాపారి తన కొన్న ధరకి వస్తువులను అమ్ముతానని చెప్తున్నాడు, కానీ బరువు తూచేటప్పుడు ఏం చేస్తున్నాడు? 30% తక్కువ బరువును ఉపయోగిస్తూ కొనేటప్పుడేమో 25% బరువును ఎక్కువగా కొంటూ అమ్మేటప్పుడేమో 12.5% బరువుని తక్కువగా అమ్ముతూ, ఓకేనా,
మొత్తం మీద అంటే ఆ విధంగా మోసం చేస్తే అతనికి మొత్తం మీద లాభ శాతమా లేదా నష్ట శాతం అంటే మొత్తం మీద ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి లాభమే. ఎంత శాతం లాభం? 104/49% లాభం. మరి ఆప్షన్స్లో ఎక్కడుందంటే ఆప్షన్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ వన్, ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ మేక్స్ ఏ చీటింగ్ ఆఫ్ 20% ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్. అంటే ఏంటి? 1000 grams కొనేవాడు కొనేటప్పుడు 1200 grams కొంటున్నాడు, బట్ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? 40% చీట్ చేస్తున్నాడు. అంటే 1000 grams ఇవ్వాల్సిన వాడు ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు? జస్ట్ గివింగ్ ఓన్లీ 40%. అంటే ఏంటి? 40% తక్కువ ఇస్తున్నాడంటే ఓన్లీ 600 grams ఇస్తున్నాడు అమ్మేటప్పుడు. ఎట్ ద టైమ్ ఆఫ్ సేలింగ్ గూడ్స్ హీ ప్రామిసెస్ టు సేల్ హిస్ గూడ్స్ ఎట్ 10% లాస్, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక మోసపూరిత దుకాణదారుడు తను కొన్న ధరపై 10% నష్టమునకు అమ్ముతానని వినియోగదారుని మభ్యపెడుతున్నాడు. 10% నష్టానికి వస్తువులను అమ్ముతానని వినియోగదారుని మభ్యపెడుతూ వస్తువును కొనడంలోను అమ్మడంలోను 20% మరియు 40% మోసం చేశాడు. కొనేటప్పుడు 20% ఎక్కువ బరువును కొంటున్నాడు, అమ్మేటప్పుడు 40% తక్కువ బరువుకు అమ్మితే మొత్తం మీద అతని లాభ శాతం ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మీద అతనికి లాభ శాతం ఎంత? ఓవరాల్గా నష్ట శాతం వస్తుంది అంటాడు. ఎంత నష్ట శాతం అన్నాడు? 10%. 10% నష్టం అంటే అర్థం ఏంటి? 1/10. 1/10 అంటే నష్టము కాబట్టి ఇక్కడ ప్రైజింగ్ రేషియో ఏమవుతుంది? 10:9 అవుతుంది. నష్టం వచ్చినప్పుడు ప్రైజింగ్ రేషియో 10:9. మరి కొనేటప్పుడు చూద్దాం. సో వెన్ బయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ అంటే కాస్ట్ ప్రైస్ అప్పుడు ఎంత ఎంత అదనంగా కొంటున్నాడు? బరువుని 20% అదనం. 20% అదనం అంటే అర్థం ఏంటి? 1/5. అదనంగా కొంటున్నాడంటే వెయిట్ ఏమవుతుంది? 6:5. మరి కొనేటప్పుడు ప్రైజింగ్ రేషియో చెప్పండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5:6. 5:6. అలాగే అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? 40%. అమ్మేటప్పుడు 40%. 40% అంటే ఏంటి? ఎట్ ద టైమ్ ఆఫ్ సేలింగ్ చీటింగ్ 40%. చీటింగ్ 40% అంటే 40% బరువును తక్కువగా తూస్తున్నాడు. 40% అనగా అర్థం ఏంటి? 2/5. తక్కువగా తూస్తున్నాడు అంటే వెయిట్ రేషియో ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 5:3 అవుతుంది. ప్రైజింగ్ రేషియో ఏమవుతుందంటే 3:5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 3:5. ఓవరాల్గా ఇది లాస్ వచ్చినప్పుడు ప్రైజింగ్ రేషియో, కొన్నప్పుడు ప్రైజింగ్ రేషియో, అమ్మినప్పుడు ప్రైజింగ్ రేషియో, 3 ప్రైజింగ్ రేషియో ఉన్నాయి కాబట్టి సక్సెసివ్గా రాసుకోండి. సక్సెసివ్గా రాసుకుని సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ వచ్చినప్పుడు ప్రైజింగ్ రేషియో దట్ ఈజ్ ఈక్వల్ టు 10:9. ఓకే. మరి ఆమె కొన్నప్పుడు ప్రైజింగ్ రేషియో, మరి కొనుగోలు ధరప్పుడు ప్రైజింగ్ రేషియో ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 5:6. మరి అమ్మినప్పుడు ప్రైజింగ్ రేషియో ఎట్ ద టైమ్ ఆఫ్ సేలింగ్ ద ప్రైజింగ్ రేషియో ఈజ్ హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 3:5. Then 5 cancel, 3 1s, 3 2s, 2 1s are, 2 5s are. That is equal to finally 5:9. 5:9 అంటే ఓవరాల్గా ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? There are 4 parts profit. There are 4 parts profit. That is equal to 4 by cost price value how much? 5 into 100. So 5 how many times in 100? 20 times. 20 into 4 will get 80%. అంటే ఓవరాల్గా ఆ వ్యాపారికి ఎంత శాతము లాభము అంటే 80% ప్రాఫిట్ వస్తుంది. సో ఇయర్ 6th ప్రాబ్లం అండ్ 5th ప్రాబ్లం ఆర్ ద సిమిలర్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఓవరాల్గా ప్రాఫిట్ కనుక్కోమన్నప్పుడు సక్సెసివ్గా ప్రైజింగ్ రేషియో రాసుకోండి. ఓవరాల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్ వచ్చేసి 80%. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్, ఓకేనా, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సో dishonest merchant or dishonest vendor. In the next class I will explain the next type of problems in the profit and loss.